మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనములు. మనము దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మనం ఎవరిని అనుసరించాలి, ఎవరిని మనము ఆయనకు మాదిరిగా మనం తీసుకోవాలనో, ఎవరి మాదిరి మనం తీసుకోవాలనో, ఎవరి మాదిరిగా మనం జీవించాలనో మనము మనుషుల సాక్ష్యం వింటున్నాం కదా, దేవుని సాక్ష్యం కూడా మనం చూద్దాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు వారిని అనుసరిస్తేనే మీకు నిత్య జీవము కలదు అంటున్నాడు. అంటే నిత్య జీవము వైపు మనం నడుచుకునే విధానంగా వెళతాము. ఎందుకంటే స్వయంగా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ సాక్ష్యం ఇస్తున్నాడంటే, నేను పంపిన యేసుక్రీస్తు వారిని మీరు నమ్మితే, నా కుమారునందు మీరు విశ్వాసం కలిగి ఉంటేనే మీరు నిత్య జీవములకి అనుగ్రహింపని. కుమారుని నమ్మని ప్రతి వాడు నిత్య జీవంలోకి అర్హుడు కాదు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఈ మాటలు పదే పదే మనము సంఘాల్లో కానీ చాలా బయటలో కూడా ఎక్కడైనా వారికి వచనాలు దొరకలేదనో, బైబిల్లో ఉన్న ఆత్మీయ మాటలు దొరకడం లేదనో, ఎవరిని అనుసరించడం తెలియని సిచ్యువేషన్లో ఈ కాలపు జనాలు ఎలా ఉన్నారంటే, మోషేను కానీ, ఇంకా యేషోబు గారు కానీ, ఇంకా అనేక మంది దానియేలు గారు కానీ, దావీదు గారు కానీ, అనేక మందిని అనుసరించి వాటి గురించి ధ్యానించుకుంటూ వారి గురించే చెప్పుకుంటున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనకు ధ్యానించుకోవడానికి, ఆయనను తెలుసుకోవడానికి జీవితమే సరిపోదని యోహాను గారి సువార్త లాస్ట్ అధ్యాయంలో ఉంటుంది. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం అనుసరించాలి కదా, ఆయన గురించి తెలుసుకోవడానికి మన జీవితం సరిపోదు కదా. మరి ఎందుకు అందరూ పదే పదే ఆది కాండంలో పాత నిబంధనలో ఉన్న ఎంతమంది ప్రవర్తనలు కానీ, ఎంతమంది వారు దేవుని కోసం ప్రయాసపడినారో వారి గురించి మనము ధ్యానించుకుంటున్నాం. కానీ అసలైన మార్గం ఎక్కడుందంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్గం చెప్తుంటే, మనం ఎందుకో పదే పదే దావీదు గారి గురించి ధ్యానించుకుంటాము, అలాగే దానియేలు గారి గురించి ధ్యానించుకుంటాం, యేషోబు గారి గురించి ధ్యానించుకుంటాం, మోషే గారి గురించి ధ్యానించుకుంటాం, ఇస్సాకు నుంచి, యాకోబు నుంచి, ఇలా రకరకాల వీళ్ళ గురించి ధ్యానించుకుంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధ్యానించుకోవాలని స్వయంగా నేను చెప్పడం లేదు, స్వయాన దేవుడే చెప్తున్నాడు. ఒకసారి మొదటి యోహాను గారి పత్రిక 5వ అధ్యాయము ఒకసారి 9వ వచనం నుంచి మనం చదువుదాం. మొదటి యోహాను గారి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుదాం. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాం కదా, దేవుని సాక్ష్యం మరి బలమైనది. దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడు? 11వ వచనం, ఆ సాక్ష్యమే మేమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసను, ఈ జీవం ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము గల వాడు, అంగీకరించిన వాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. మనం ఎవరిని అంగీకరిస్తున్నామో ఒకసారి మనమే పరీక్షించుకొని, మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని మనము అనుసరించాలనో, ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలనో, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ధరించుకోవాలనో, లేదా ఇంకా పాత నిబంధనలో ఉన్న ప్రతి వ్యక్తులను మనం తీసుకొని వారిని వెంబడించాలో మనల్ని మనం పరీక్షించుకుందాం. అలాగా దేవుడు చెప్పిన సాక్ష్యానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించేవారిగా ఉండేట్టుగా మనము అట్టి కృపను మనం ధరించుకొని ఉండవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ అందరికీ వందనాలు.